అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వంలో ఆదినారాయణ సంచలనం. బెల్లంపల్లిలో ఆదినారాయణ అంటే తెలియనోళ్ళు లేరు. అదే ఆదినారాయణకు మళ్ళీ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఉండగా కూడా దాడి జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు రాత్రి దాడి జరిగింది, మనతో పాటు ఒకసారి ఆదినారాయణ ఉన్నాడు, మాట్లాడిద్దాం. ఏంటి బ్రదర్, ఏంటి మళ్ళీ అలజడి బెల్లంపల్లిలో, ఏంది అసలు ఏం జరిగింది? ఒక దుర్గం చెన్నయ్య ఒక్కడేనండి నడిపించేది, మొత్తం కూడా మాజీ ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్యే. వినోద్ గారు లీగల్గా వెళ్దామన్నా కూడా ఆయన ఆపుతూనే ఉన్నారు. చట్ట ప్రకారంగా కూడా ఇటీవల మా భూమిలోకి చెన్నయ్య వెళ్ళి బెదిరిస్తే కూడా మహిళల్ని ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద ఇంతవరకు వాళ్ళ మీద కేసు నమోదు చేయలేదు. అదేవిధంగా సరే దానికి కూడా టైం తీసుకొని కోర్టుకు వేద్దామని మేము అనుకున్న టైంలో వీళ్ళు ఎట్లయినా సరే వదిలిపెట్టేటట్లేరని చెప్పి నిన్న రాత్రి 8:30-9 టైంలో నా మీద చెన్నయ్య ఒక పథకం ప్రకారమే వచ్చి దాడి చేయడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత, గతంలో కూడా నేను చెప్పాను, నాకు ఏం జరిగినా కూడా దానికి పూర్తి బాధ్యత దుర్గం చెన్నయ్యనని ఈరోజు కూడా చెప్తున్నాను. ఆయన ఎన్ని రాజకీయాలు చేసినా కూడా నా మీద దాడికి ముమ్మాటికి కారణం దుర్గం చెన్నయ్యే. మరి వినోద్ గారు చూస్తూ ఉంటారా, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉంటారా, లేదా బెల్లంపల్లి ప్రజలు చూస్తూ ఉంటారా అనేది నేను కూడా చూస్తూ ఉన్నాను. దుర్గం చెన్నయ్య ఎటువంటి రాజకీయాలకి, ఇంత నీచపు రాజకీయాలు దిగజారుతాడని చెప్పేసి నేనైతే కల్లో కూడా ఊహించలేదండి. ఏంది అసలు దుర్గం చిన్నయ్య గురించి వరుసగా మీరు ఏదో ఆరోపణ చేయడం, మీడియాలో ఉండడం, ఇదంతా జరగడం వల్ల దుర్గం చిన్నయ్య ఓడిపోయిందని ఒక రకంగా ప్రచారం జరిగింది. మళ్ళీ దుర్గం చిన్నయ్యను ఇప్పుడు కూడా ఒక రకంగా ఆదినారాయణ వేధిస్తున్నాడు అని వాళ్ళ వర్గీయులు చెప్తున్నారు. ఏంటి ఇది, నిజమా అబద్ధమా? ఇప్పుడు దుర్గం చెన్నయ్యని ఓడించడానికి ఆదినారాయణకి బెల్లంపల్లిలో ఓటు కూడా లేదు. అయితే దుర్గం చెన్నయ్య అరాచకాలు తట్టుకోలేక బెల్లంపల్లి ప్రజలు ఈరోజు చెన్నయ్యని ఓడించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా గడ్డం వినోద్ గారికి అక్కడ పట్టం కట్టారు. ఆయన న్యాయం చేస్తారని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఉన్నంత వరకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకూడదని నేను బీఆర్ఎస్ గవర్నమెంట్లో అంతా పోరాడి ఆయన న్యాయం చేస్తారని నమ్మకంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినోద్ గారు నాకు న్యాయం చేస్తారని మాట ఇవ్వబట్టి నేను ఎటువంటి ఘర్షణలకి పోకుండా, ఎటువంటి పోరాటాలు చేయకుండా సైలెంట్గా ఉన్నాను. నా పని నేను చేసుకుంటా, నేను త్వరలో మళ్ళీ నా బిజినెస్ రీస్టార్ట్ చేయాలని చెప్పేసి నేను చూస్తూ ఉన్నాను. ఈ క్రమంలోనే దుర్గం చెన్నయ్య గతంలో కూడా అన్నాడు, ఒక విషయంలో 30 లక్షలు నాకు ఇచ్చినట్టు నిరూపిస్తే 30కి 60 ఇస్తానని చెప్పేసి కూడా అతను ఛాలెంజ్ విసిరాడు. అయితే అదే విషయాన్ని నేను అదే డాక్యుమెంట్ని తీసుకొచ్చేసేసి నా దగ్గర అప్పుడున్న ఒరిజినల్ డాక్యుమెంట్లు అప్పుడున్న వాళ్ళు తీసుకున్నారని కూడా నేను చెప్పడం జరిగింది. అప్పట్లో చాలా చోట్ల ఫిర్యాదులు చేయడం జరిగింది. ఇప్పుడు అదే డాక్యుమెంట్ జిరాక్స్ కాపీని తీసుకొచ్చిస్తే జిరాక్స్ చెల్లదు, ఒరిజినల్ కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అంటే అది లావణ పట్టా మీరు ఎట్లా కొనుగోలు చేశారంటారు. ఇక్కడ నేను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్న ప్రశ్న ఒకటే, లావణ పట్టాలు కొనుగోళ్ళు అమ్మకాలు జరగట్లేదా? ఆదినారాయణకి ఒకటే కొత్త చట్టం వర్తిస్తుందా? ఒకవేళ లావణ పట్టా అని తెలిసి నేను ఆగిపోయినా కూడా నా మీద పిలిపించి దుర్గం చెన్నయ్య తప్పుడు కేసులు పెట్టించాడని నేను గత 2 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తూ ఉన్నా. మరి ఇదే లావణ పట్టా విషయాన్ని ఎంఆర్ఓ గారు మా దృష్టికి తీసుకొచ్చి ఇది లావణ పట్టా అండి, మీరు కొనకూడదని చెప్పేసి ఆమె నాకు చట్టం చెప్తా ఉన్నారు. ఇదే లావణ పట్టాని ఇక్కడ చెన్నయ్య మనుషులు కానీ, ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ మనుషులు కావచ్చు కానీ, ఎంతమంది లావణ పట్టాలు చేతులు మారినాయి అనేది పూర్తి విచారణ జరిపించి రేవంత్ రెడ్డి గారు నాకు న్యాయం చేయాలని, ఆ భూమిని ప్రభుత్వ పరం చేసుకొని పేదలకు పంచివ్వాలని చెప్పి నేను పోరాటం చేస్తూ ఉన్నా. దయచేసి గడ్డం వినోద్ గారికి మరొక్కసారి మళ్ళీ వినపించుకున్నాను, ఆ భూమిని ప్రభుత్వ పరం చేసుకొని దాన్ని పేదలకు పంచివ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీడియా ద్వారా నేను వినిపించుకున్నాను. ఏంటి, ఆదినారాయణ వల్ల చాలామంది రైతులు నష్టపోయినారు, చాలా డబ్బులు కలెక్ట్ చేసిండు. ఇటు బర్రెలు ఇస్తామని, పాలు సేకరిస్తామని, ఫ్యాక్టరీ పెడతామని, అన్ని రకాల నష్టం ఆదినారాయణ చేసిండ్రు. ఆదినారాయణ టీం మోసం చేసిందని గతంలో చెప్పింది. అదంతా ఇప్పుడు ఏమైనా ఫుల్ఫిల్ చేసిండ్రా, లేదంటే అందరితో మాట్లాడే ప్రయత్నం చేసిండ్రా? అది నిజమా అబద్ధమా? నా మీద కేసులు పెట్టిన వాళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అవ్వడానికి మేము రెడీ అని అంటున్నారు. కానీ
మరి నా డబ్బుల పరిస్థితి, మరి నా మీద పెట్టిన కేసుల పరిస్థితి ఏంటి అంటే కేసులు వాపసు తీసుకుంటా ఉన్నారు. మరి నాకు జరిగిన నష్టం పరిస్థితి ఏంటని చెప్పేసి నేనే కాంప్రమైజ్కి వెళ్ళటం లేదు. నేను దాన్ని కోర్టులో న్యాయపూర్వంగానే నేను స్వాగతిస్తాను. న్యాయమూర్తి ఏం చెప్పినా కూడా నేను దాన్ని తీర్పుకి నేను సదర్వంగా ఆహ్వానిస్తాను. అయితే ఆదినారాయణ ముఠా దొంగ అన్నప్పుడు మరి ఆదినారాయణ ముఠాలో ఉన్నటువంటి సంతోషు పోచన్నలకి ఆశ్రయం కల్పించిన దుర్గం చెన్నైని ఏమనాలి? ఈ రోజుకి కూడా కుమ్మరి పోచన్న అనే అతను చెన్నయ్య ఇంట్లోనే ఉంటాడు. లక్ష్మీనగర్ వాళ్ళ ఇంట్లోనే ఫస్ట్ ఫ్లోర్లో కుమ్మరి పోచన్న అనే అతను ఉంటాడు. మరి అతన్ని వాళ్ళ ఇంట్లోనే ఎందుకు పెట్టి కాపాడుతున్నాడు దుర్గం చెన్నయ్య? ఇదంతా పబ్లిక్ తెలియదా? ప్రజలు చూడటం లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. మరి ఆ దొంగలకు ఎందుకు ఆశ్రయం కల్పిస్తున్నాడు? దుర్గం చెన్నయ్య అంత నీతిమంతుడైతే బయటికి ఎందుకు రావట్లేదు? నా భూమిలోకి ఆయనకి ఏం పని ఉండి వెళ్ళిండు? గన్నుతోటి మహిళలను బెదిరించాల్సిన అవసరం ఏముంది? ఆ మహిళలు కంప్లైంట్ పెడితే పోలీసు వాళ్ళు ఇప్పటివరకు కేసు కట్టకపోవడం వెనకాల కారణం ఏంటి? ఇవన్నీ కూడా బెల్లంపల్లి ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ తీర్పునివ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఏంటి అసలు ఇప్పుడు ఎలక్షనే లేదు కానీ ఆదినారాయణ వచ్చిండు, మళ్ళీ అలజడి స్టార్ట్ అయింది. నెన్నెల్లో ఇటు లక్షడిపేటలో, బెల్లంపల్లిలో, ఇటు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రైతుల దగ్గర నుంచి మీరు బర్లిస్తానని చెప్పి చెక్స్ తీసుకున్నారు. ఆ చెక్కులతోటే లీగల్ నోటీసులు పంపిస్తున్నారు వాళ్ళు అంటున్నారు. ఏంటి నిజంగానే ఇది జరుగుతుందా? ఈ చెక్కులు లీగల్ నోటీసులు నిజమేనా? ఇప్పుడు ఆదినారాయణ మోసం చేస్తుంటే ఈ 2 సంవత్సరాల్లో నేను మరి బెల్లంపల్లికిను మంచిర్యాలకే తిరుగుతూ ఉన్నా కదా. మరి ఏ ఒక్క రైతు కూడా నా ముందుకొచ్చి అయ్యా నన్ను ఎందుకు మోసం చేసావని అడిగిన పాపాన పోలేదే. మరి ఇదంతా ఎవరు నడిపిస్తున్నారు? ఏ రైతు కూడా నేనే రైతులందరికీ ఫోన్లు చేస్తున్నాను, నా డబ్బులు నాకు ఏంటి స్వామి అని. వాళ్ళు ఎవరు కూడా స్పందించడం లేదు. మీకు కావాలంటే లైవ్లో ఫోన్ చేయమన్నా కూడా నేను చేస్తా. మీరు ఆ రైతులందరినీ నేను ఫోన్లు చేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దుర్గం చెన్నయ్య మాటలేనో, లేకపోతే చిల్లరపు సంతోష్ మాటలేనో, లేకపోతే కుమ్మరి పోచన్న మాటలేనో, లేదా వాళ్ళ బావమరిది తొడుం ప్రకాష్ మాటలేనో, ఈ విధంగా వాస్తవాలు ఏంటనేది పోలీసు వారికి తెలుసు. అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి జడ్జి గారు కూడా దాని మీద పూర్తి విచారణ చేసి నాకు న్యాయం చేస్తారని నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను దాని విషయం మరొక మారు ఎత్తదలుచుకోలేదు. అయితే నేను ఇప్పుడు పోరాటం చేస్తున్నది ఏంటంటే, నేను డబ్బులు ఇచ్చి తీసుకున్నటువంటి నా భూమి ఏదైతే ఉందో ఆ భూమిని నాది నాకన్నా ఇవ్వండి, లేదా దాన్ని ఏదో తెలుసో తెలియకో నేను తప్పు చేశాను, కొన్నా ఆ 30 లక్షల రూపాయలు నేను దాన్ని కంపెనీ పెడదాం అనుకున్నాను. నా 30 లక్షలు పోయినా పర్వాలేదు కానీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకి, భూమి లేని పేదలకి పంచివ్వాలని చెప్పేసి నేను 2-3 సార్లు ప్రభుత్వానికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇటీవల కాకా వర్ధంతి రోజు కూడా నేను వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏం జరుగుతుంది నిన్న? అసలు ఏం జరిగింది నిన్న? ఎందుకు మీ మీద దాడి జరిగింది? దాడి జరగడానికి ప్రధాన కారణం ఏంది అసలు? నాకైతే ఎవరు శత్రువులు లేరండి. నేను దుర్గం చెన్నయ్యను కూడా శత్రువుగా ఏ రోజు భావించలేదు. నాకు జరిగిన బిజినెస్లో ఆయనకి నాకున్న లావాదేవీల మీద నేను పోరాటం చేస్తున్నాను తప్పించి దుర్గం చెన్నయ్య వ్యక్తిగత విషయాల జోలికి నేను ఏ రోజు వెళ్ళలేదు. కానీ ఆయన ప్రతిసారి కూడా నా ఇంట్లో మనుషుల్ని, నా వాళ్ళని, నన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని నేను పదే పదే పోలీస్ శాఖకి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాను, ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాను. కానీ మరి పోలీసు వారు దుర్గం చెన్నయ్య మీద ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారో నాకైతే తెలియటం లేదు. సరే, వాళ్ళకి ఏమన్నా ఉంటే లావాదేవీలు వాళ్ళు చూసుకోవాలి. కానీ చట్ట ప్రకారం పోవాలన్నప్పుడు, ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు దాన్ని కనీస బాధ్యత ఎఫ్ఐఆర్ చేయాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకు ఉందనేది గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఏమంటారు మరి పోలీసులు నైట్లో జరిగిన దాడి మీద ఏమంటారు? ఇప్పుడు రాత్రి జరిగిన దాడి విషయం సంబంధించి నేను ఎఫ్ఐఆర్ అయిందా లేదా అని రాత్రి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అయిందా లేదా అన్న విషయాన్ని కూడా 1 టౌన్ సిఐ గారు ఇంతవరకు తెలియపరచలేదు. మరి కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారం అయితే ఖచ్చితంగా ఫిర్యాదుదారునికి కంపల్సరీ ప్రతిరోజు అప్డేట్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. మరి ఇప్పుడున్న పోలీసు వాళ్ళు మరి దాని మీద అవగాహన లేక లేకపోతే ఏంటో తెలియక కానీ ఎవ్వరు కూడా కనీసం ఫిర్యాదుదారులు ఫోన్ చేస్తేనే కాల్ కట్ చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అంటే మరి వెనకాల ఏం లాబింగ్ నడుస్తుంది? ఫిర్యాదు చేసినప్పుడు ఎఫ్ఐఆర్ చేసి దొంగల్ని పట్టుకొని కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సిన బాధ్యత పోలీసు వారికి ఉంది. దీన్ని ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? ఒక్క ఆదినారాయణకే బెల్లంపల్లిలో చట్టం అనేది, రాజ్యాంగం అనేది ఎందుకు వ్యతిరేకంగా ఉంది? మిగిలిన వారందరికీ ఒకలాగా, ఆదినారాయణకి ఒకలాగా ఎందుకు బెల్లంపల్లి రాజకీయాలు నడుస్తున్నాయి అనేది మరి ఆ దుర్గం చెన్నయ్య గారికి తెలియాలి. ఆయన ఏం పెట్టి నడిపిస్తున్నారు అనేది మరి నాకైతే తెలియదు. నేను పోలీసు వారికి అయితే ఒకటే కోరుకుంటున్నాను,
కమిషనర్ గారికి కానీ, డీసీపీ గారికి కానీ, ఏసీపీ గారికి కానీ రాత్రి నా మీద దాడి జరిగిన 5 నిమిషాల్లో ఏసీపీ గారు వచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించింది. సిఐ గారు వచ్చారు, చాలా సంతోషం అనిపించింది. ఇదే తొందరగా వాళ్ళని ఎఫ్ఐఆర్ చేసి బాధితులకు న్యాయం చేయాలి, వాళ్ళని రిమాండ్ చేయాలి అని చెప్పేసి. ఎఫ్ఐఆర్లో ఎవరెవరి పేర్లు రాసిండ్రు, ఏం ఏం చెప్పిండ్రు ఎఫ్ఐఆర్లో అంటే మీరు ఇచ్చిన కంప్లైంట్లో ఏమేమి పేర్లు రాశారు? కంప్లైంట్లో దుర్గం చిన్నయ్య, సన్నిబాబు అలియాస్ రాజ్ కుమార్, రాగంశెట్టి సతీష్, రామ్నగర్ శ్యామ్, మరొక 6 అని చెప్పేసి మేము మెన్షన్ చేయడం జరిగిందండి. అంటే వాళ్ళని గుర్తుపట్టే అవకాశాలు ఉన్నాయి మాకు. చీకటి టైంలో కాబట్టి కొంతమందిని నేను గుర్తుపట్టగలను. కొంతమంది సాక్షులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా గుర్తుపట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే దొంగలు పారిపోకుండా రాత్రి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో మాకైతే తెలియదు. మేమైతే ఎఫ్ఐఆర్ జరిగిందా లేదా అని మేము పలుమార్లు ఫోన్లు చేస్తూ ఉన్నాము. మరి దాని మీద ఎటువంటి మాకు అప్డేట్ ఇప్పటివరకు ఇవ్వలేదు. మరి ఎందుకు పోలీసు వాళ్ళు విషయం చెప్పండి. ఆదినారాయణ, దుర్గం చిన్నయ్య బీఆర్ఎస్ పార్టీ, మీరు చెప్పిన వ్యక్తులందరూ ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఏంటి దుర్గం చిన్నయ్యకు ఈ దాడికి మీరు ఎందుకు కలిపే ప్రయత్నం చేస్తున్నారు? ఏంటి అసలు విషయం ఏంది? ఇంకా మీ మధ్యలో మీరు దుర్గం చిన్నయ్య పేరే వాడి బెల్లంపల్లిలో ఫేమ్ అయ్యే ప్రయత్నమా? దుర్గం చిన్నయ్యను ప్రజా జీవితంలో లేకుండా చేయాలనేది అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంది? దుర్గం చిన్నయ్యను వాడితే నాకు ఫేమ్ వస్తుంది అనుకోవటం అనేది పిచ్చి పొరపాటు అండి. ఆర్జెంట్ ఏరియా అనేది 16 జిల్లాలు, అది వాళ్ళ పొరపాటు, వాళ్ళు అనుకోవడం. దుర్గం చిన్నయ్యకే లేదు అక్కడ, ఆయన పేరు వాడితే మనకేం వస్తుంది అంటే నేను చెప్పొచ్చేది ఒకటేనండి. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉండి 10 సంవత్సరాలు చిన్నయ్య వెనకాల తిరిగి సంపాదించుకున్నటువంటి వ్యక్తులు కండవాలు మారిస్తే వాళ్ళకున్న బుద్ధులు మారతాయా, వాళ్ళు చేసే క్రైములు మారతాయా అనేది నేను అడుగుతా ఉన్నానండి. ఇదే రాగంశెట్టి సతీష్, ఇదే శ్యామ్, మరి వీళ్ళిద్దరూ కూడా షేజల్ని సంవత్సరాల క్రితం మరి బజార్ ఏరియాలో వెంబడించినటువంటి కేసులో కూడా వీళ్ళు ఉండటం జరిగింది. ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా పోలీసు వారు ఇప్పటి వరకు కూడా మాకు అప్డేట్ ఇవ్వలేదు. మరి ఇదంతా ఎవరి పొరపాటు అనుకోవాలి? అంటే క్రైముల చుట్టూ రాజకీయాన్ని తిప్పుతున్నారా, లేదా దీన్ని రాజకీయాలకు అంటగట్టాలని మరి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారా? మరి ఈ దుర్గం చిన్నయ్య కాంగ్రెస్లోనే కుంపటి పెట్టి నిప్పులు పెట్టాలని చెప్పేసి చూస్తూ ఉన్నారా? కానీ ఒక్కటైతే చెప్తున్నానండి, చిన్నయ్య చేసే ఆగడాలన్నీ కూడా బెల్లంపల్లి ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఆయన్ని ఎవరు కూడా సహించే పరిస్థితి లేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా మీద దాడి చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష అమలయ్యేలా చూడాలని చెప్పేసి నేను పోలీసు వారిని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీ ఆర్టీవీ ద్వారా కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. చివరిగా ఒక విషయం చెప్పండి, షెజల్ ఏడుంది? షెజల్ రావట్లేదా? షెజలు చిన్నయ్య ఓడిపోయిన తర్వాత అసలు ఎక్కడ కనబడట్లేదు, ఎందుకని? షేజల్ వచ్చారు లాస్ట్ మన పేషికి కూడా 17వ తారీఖు రావడం జరిగింది, డిసెంబర్ 17వ తారీఖు. అంటే ఇప్పుడు ఆమె ఇష్యూ వేరు, ఇక్కడ 2 ఇష్యూస్ నడిచినాయి. ఒకటి కంపెనీ ఇష్యూ, కంపెనీకి సంబంధించిన ల్యాండు, చెన్నైకి సంబంధించిన లావాదేవీలు ఇవి. ఒకటి ఆమె పర్సనల్ ఇష్యూ. ఆమె పర్సనల్ ఇష్యూలో ఆమె పోరాటం చేసింది. వినోద్ సార్ ఆమెకి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు కాబట్టి ఆమె సైలెంట్గానే ఉంది. ఎందుకంటే ఆమె న్యాయపరంగా వెళ్ళాలని చెప్పేసి ఆమె చూస్తూ ఉంది. అది ఖచ్చితంగా హైకోర్టులో కేసు ఉంది, పెండింగ్లో ఉంది, జరుగుతుంది. అది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈరోజు ఆదినారాయణకి జరిగిన ఘటనకి ఆదినారాయణ లోకల్ కాదు, ఒప్పుకుంటాను నేను. కానీ నేను బిజినెస్కి అయితే పెట్టుబడి పెట్టినా, నా ఆస్తులు అయితే ఇక్కడ ఉన్నాయి బెల్లంపల్లిలో. అటువంటప్పుడు లోకల్ కాదనే నినాదం ఎందుకు వస్తుంది? ఆంధ్ర తెలంగాణ అనే ప్రాంతీయతను ఎందుకు రెచ్చగొడుతున్నాడు చిన్నయ్య? కుల వివక్షలను ఎందుకు రెచ్చగొడుతున్నాడు? నాకు కుల మతాలతో తేడా లేదు, నాకెవరు శత్రువులు లేరు, నేను ఎవరిని శత్రువులుగా అనుకోను. నాతో పాటు వస్తే నేను ఎవరినైనా మంచిగానే ట్రీట్ చేస్తా. ఒకవేళ అలా తప్పు చేస్తున్న వాళ్ళని కూడా నేను మార్చుకోవాలని ప్రయత్నిస్తానే తప్పించి పొరపాటున వాళ్ళ మీద నేను అగ్రెసివ్గా పోవాలని నేను ఏ రోజు అనుకోలేదు. అనుకునేటువంటి అయితే ఈ పాటికి మీరు అన్నట్టుగా రైతులను నన్ను మోసం చేసినా కూడా ఇప్పటి వరకు నేను ఏ రైతు మీద రివర్స్ కేసు ఫైల్ చేయలేదు. ఆ ఒక్కటే మరి ఆదినారాయణ మరి ఏంటి అనేది అది రైతులకి అర్థమవుతుంది. ఆ రైతులకు అర్థమైన రోజే రైతులే చెన్నైకి బుద్ధి చెప్తారు 100%. ఇది నేను నమ్ముతా ఉన్నాను. దాడి మీద చివరిగా ఆర్టీవీతో ఏం చెప్పాలి? నిన్నటి దాడికి సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఏసీపీ గారే స్వయంగా వచ్చి అక్కడ జరిగిన సంఘటనలు పరిశీలించారు కాబట్టి, ఆయన కూడా స్వయంగా వచ్చి చూశారు కాబట్టి మరి చట్టం ఏం చేస్తుందో చూడాలి. ఇప్పటి వరకు అయితే ఆదినారాయణకి
చట్టం అనేది దూరంగానే పెట్టింది. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లోనూ అదే జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే జరుగుతుంది. అంటే ఒక చిన్నయ్య మీద ఆదినారాయణ ఫిర్యాదు ఇవ్వలేదు. ఒక బెల్లంపల్లి మండలానికి సంబంధించిన ఒక మహిళ ఆమె కైకలకు వచ్చింది. కైకలకు వచ్చి గన్నుతో బెదిరించాడని చెప్పేసి ఆమె ఫిర్యాదు పెట్టింది. చిన్నయ్య దాన్ని ఎట్లా తప్పిపుచ్చుకున్నాడంటే మా మండలం వాళ్ళు కదా, నేను పలకరించడానికి వెళ్ళా అని అన్నారు. సరే, దానికి నేను కన్విన్స్ అయ్యా. మీతో పాటు మీ గన్మెన్ వస్తాడు మీ సెక్యూరిటీ పర్పస్, దానికి నేను కన్విన్స్ అయ్యా. మరి మీతో పాటు మీ డ్రైవర్ ఎందుకు వచ్చిండు ల్యాండ్లోకి అని చెప్పేసి నేను ప్రశ్నించా. దానికి సమాధానం లేదు. మరి 30 లక్షలు తీసుకున్నట్టు ప్రూఫ్ చూపిస్తే 60 లక్షలు ఇస్తా అన్నాడు. మరి నేను 100 రూపాయల బాండ్ పేపర్ని నేను క్లియర్ కట్గా మన వాట్సాప్ గ్రూప్లోను సోషల్ మీడియా గ్రూపులో ఇచ్చా. అదేవిధంగా వినోద్ గారికి చూపించా. మరి వీళ్ళందరికీ చూపించా. మరి ఆయన కూడా అన్నది అదే, ఏసీపీ గారికి వినోద్ గారికి చూపిస్తే నేను 30కి 60 లక్షలు ఇస్తా అన్నారు. మరి ఆ 30కి 60 లక్షలు ఇస్తా అన్న మనిషి ఏమైపోయాడు, ఎందుకు మాట్లాడటం లేదు? గతంలో నేను క్రిమినల్ అని చెప్పి ప్రూవ్ చేస్తా అన్నాడు. ప్రూవ్ చేస్తా అని అర్ధరాత్రి 12 గంటల వరకు చాట్ చేశాడు. తెల్లారి పొద్దున్నే ప్రెస్ మీట్ పెడదాం. నేను ఈ రోజుకి అడుగుతున్నాను, నేను కొట్లాడటానికి రాలేదు, నేను కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు, లా అండ్ ఆర్డర్ నా చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. కానీ చిన్నయ్య కానీ చిన్నయ్య మనుషులు కానీ చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. నేను తాకిన దెబ్బలు మీకు చెస్ట్ కింద బాగా అయింది డ్యామేజీ, అలాగే బ్యాక్ పార్ట్స్, ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా కొట్టడం జరిగింది. సరే, అది ఏమైనా కూడా ప్రజెంట్ ట్రీట్మెంట్లో ఉన్నారు కాబట్టి డాక్టర్లు రిపోర్ట్ ఇస్తారు. ఫస్ట్ కత్తి తీసుకొని వచ్చారు. కత్తి తీసుకొని వస్తే నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి దాన్ని తీసుకొని దూరంగా విసిరేశారు. ఆ తర్వాత బండరాయి ఉంటే బండరాయి ఎత్తేద్దామని చూసా కూడా ఆ పక్కన ఉన్న వాళ్ళు ఆపబట్టి, అది ఎంత మార్కెట్ ఏరియా కాబట్టి కొంచెం 8-8:15 టైంలో కొంచెం క్రౌడ్ ఉన్నారు. ఆ టైంలో ఆపబట్టి వేరే వాళ్ళు దాన్ని సంఘటన వీడియో తీస్తూ ఉంటే కూడా వాళ్ళ ఫోన్ గుంజుకొని ఫోన్ పగలగొట్టిన ఒక స్వామి మాల వేసుకున్నారు, అయ్యప్ప మాల, ఆయన ఫోన్ కూడా గుంజుకొని వీడియో తీస్తావా అని చెప్పేసి ఆయన దుర్భాషలాడుతూ అది కూడా చేయడం జరిగింది. అదేవిధంగా నాతో తిరుగుతున్న వాళ్ళని కూడా చంపుతాం, ఇంటికి వచ్చి చంపుతాం అని చెప్పి బెదిరించడం జరుగుతుంది. మరి ఇదే కంటిన్యూ అయితే మరి ఎన్నాళ్ళు అని చెప్పి దాడులు చేస్తూ ఉంటే చూస్తూ ఉండాలి. గతంలో బీఆర్ఎస్ దాడులు చేస్తూ ఉంటే బీఆర్ఎస్ గుండాలు దాడులు చేశారంటున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఇలాంటి దాడులు జరిగితే కాంగ్రెస్ పార్టీ చేయించిందనుకోవాలా, మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు కాబట్టి మరి బీఆర్ఎస్ వాళ్ళే చేయించారనుకోవాలా అనేది ప్రజలకే వదిలేస్తున్నా, ప్రజలకి ప్రభుత్వానికి వదిలేస్తున్నా. ఇలాంటి వారిని చేర్చుకునే ముందే ప్రభుత్వం ఆలోచించాలి. వీళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు అసలు పార్టీలోకి ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వస్తున్నారా, లేదా అసలు ఏం చేయడానికి వాళ్ళకు ఉన్న స్వలాభం ఏంటి? ఇప్పుడు ఒక ఓటే ఏదైనా సరే మన జీవితాలను నిర్ణయిస్తుంది. మరి అలాంటి ఓటేసి చిన్నయ్య నాకు వద్దు అని చెప్పేసి వినోద్ సార్ని గెలిపించుకున్నారు. గెలిచిన తర్వాత కూడా మరి ఆయన్ని ఎవరు తప్పు డైవర్ట్ చేసి వీళ్ళందరినీ మరి పార్టీలోకి స్వాగతించారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నా కేసుకి రాజకీయాలకు ఏం సంబంధం? నాకు ఇక్కడున్న బెల్లంపల్లి ప్రజలకు ఎవరికి కూడా శత్రుత్వం లేదు. నేను పదే చెప్తున్నా, బెల్లంపల్లి ప్రజలందరూ కూడా నాకు మిత్రులే, నాకు ఎవరితో శత్రుత్వం లేదు. కాకపోతే నేను కోరుకునేది ఒక్కటే, దయచేసి నా జోలికి రావద్దు, నా జోలికి వస్తే నేను వదిలిపెట్టను. నేను ఎంత దూరమైనా నేను పోరాటం చేస్తాను. ఇప్పటికీ చిన్నయ్యకి మళ్ళీ చెప్తున్నాను, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ భూమి నీదైతే నాకు ఇవ్వలేదు అనుకుంటే మీడియా అందరి ముందు కూర్చుందాం, 4 కోట్ల జనాల ముందు మనం ప్రైవేట్గా డిబేట్ చేసి ఎవిడెన్స్తో సహా మేము నిరూపిస్తాము. 200% మేము అడిగే ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు ఉంటే మీడియా డిబేట్ పెట్టాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ గొడవలు ఇప్పటితో ఆపకపోతే మాత్రం ఇవి మరింత ఇంకా వాళ్ళకే వదిలేస్తున్నాను, చెన్నై మనుషులకి చెన్నైకే వదిలేస్తున్నాను. ఇక దాన్ని బట్టి దాని పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది ఇక వాళ్ళే చూసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఇది పరిస్థితి. ఈ గొడవలు ఇకతో ఆగాలి, ఆగితేనే దీనికి ఇది ఉంటుంది, లేకపోతే ఈ పరిణామాలు ఇంకో విధంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు రావాలి, ఎందుకు ప్రభుత్వం దీనిపై స్పందించట్లేదని ప్రశ్నిస్తున్న పరిస్థితి. తనకు వ్యక్తిగతంగా ఏది లేదని, నేను ఏ రైతును గతంలో మోసం చేయలేదని, మోసం చేయడాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఒకవేళ నేను ఇక్కడే ఉంటున్నాను, ఒకవేళ మోసం చేస్తే నా దగ్గరికి వచ్చి నన్ను సూటిగా ప్రశ్నిస్తుండే, నాపై రకరకాల కార్యాచరణ కూడా జరుగుతుండే. కాబట్టి నేను ఎవరిని మోసం చేయలేదు, నాకే రైతులు డబ్బులు ఇచ్చేది ఉందని చెబుతున్న పరిస్థితి. నిన్న నాపై దాడి జరిగింది, ఆ దాడి చేసిన వారిపై వెంటనే కేసు నమోదు చేయాలి. ఇప్పటిదాకా కేసు నమోదు చేయలేదు, పోలీసులు కూడా సరిగ్గా స్పందించట్లేదు, నా ఫోన్ కట్ చేస్తున్నారని
ఆదినారాయణ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టోరీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.